శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం. ఈ మిథున రాశికి ఈ ఫిబ్రవరి నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు జన్మరాశిలో, గురుకేతువులు సప్తమ రాశిలో, అష్టమ రాశిలో శని సంచరించటం సంభవిస్తోంది. మిగిలినటువంటి రవి బుధ శుక్రులు వరుసగా మకర రాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో సంచరించటం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. ఈ గ్రహస్థితిని బట్టి పరిశీలించి చూస్తే మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో శుభాశుభ మిశ్రమంగా ఉంది. అంటే కొంత భాగం ప్లస్లు, కొన్ని భాగం మైనస్లు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకి కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకి వాళ్ళు ఊహించని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కావటం కానీ, వాళ్ళు ఊహించని సీట్లకి వాళ్ళని బదిలీ చేయటం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల రీత్యా కొంచెం ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ముఖ్యంగా ఈ నూనెకి సంబంధించి, కాటన్కి సంబంధించి, వస్త్ర వ్యాపారాలకు సంబంధించి, ప్లాస్టిక్స్కి సంబంధించి, ఐరన్, స్టీలు, సిమెంటు, భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వ్యాపారాలు బాగా సాగినప్పటికీ కూడా కొద్దిపాటి ఈ వచ్చినటువంటి లాభం ఏదైతే ఉంటుందో తిరిగి మరలా పెట్టుబడి పెట్టవలసి రావటం, ఆ లాభం అనేటువంటిది కంటికి కనిపించకుండా వేరే ఖర్చులు పెట్టవలసి రావటం అనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సినీ టీవీ రంగ కళాకారులకి గడ్డుకాలం, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని చెప్పవచ్చు. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ, ప్రజాకర్షణ తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా జనాగ్రహానికి కూడా గురవ్వాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎదుటివారు మీకు ఎంత ద్రోహం చేసినా వీలైనంత వరకు వ్యక్తిగత దూషణలకి దిగకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో అష్టమశని సంచారం, లగ్న రాహు సంచారం, దశమంలో శుక్రుడు సంచారం, ఇవన్నీ కూడా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్ని సృష్టించేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి స్పష్టంగా గోచరిస్తోంది. మీడియా మిత్రులకి చేసిన సాహసానికి మెప్పుదలకు బదులుగా కొంచెం మందలింపులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఏ వ్యవహారంలో అయినా సరే మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సింది. వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు తప్పు చేసినా, ఎదుటివారు పొరపాటుగా ప్రవర్తించినా, ఎదుటివాళ్ళు ద్రోహబుద్ధి చూపించినా కూడా ఓర్చుకొని ఉండి తీరవలసిన పరిస్థితి మీడియాలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి గోచరిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశాలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు. స్వదేశంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి బాగుంది. వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా ముందడుగేస్తారు. ఆ వేసేటువంటి ముందడుగులో సక్సెస్ అవుతారు. అంటే స్వతంత్ర వృత్తుల వాళ్ళకి మాత్రం ఈ మాసం చాలా బాగుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ఇకపోతే పోలీసులు, డిపార్ట్మెంటు, రక్షణ శాఖ వీళ్ళకి మాత్రం ఈ ఫిబ్రవరి మాసం గడ్డుకాలంగా గోచరిస్తోంది. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం అనేటువంటి రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సూత్రం వర్తించే దిశగా ఈ మాసం గ్రహస్థితులు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంది,
కానీ మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు మాత్రమే కాదు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా, రక్షణ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరికీ కూడా, ఈ మిథున రాశిలో పనిచేసేటువంటి వాళ్ళకి కుటుంబ పరంగా చిక్కులు కనపడుతున్నాయి. వేళకి నిద్రాహారాలు లభించేటువంటి పరిస్థితి కొంచెం మృగ్యంగా ఉంది, అంటే గోచరించడం లేదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోనటువంటి మిథున రాశి వాళ్ళు వాళ్ళ వృత్తులని, వాళ్ళ ఉద్యోగ విధులని చక్కగా నిర్వర్తించగలగటం అనేటువంటిది గొప్ప విశేషంగా తర్వాత కాలంలో చెప్పకూడదు. అటువంటి మనోనిబ్బరాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం వలన ఈ ఇబ్బందుల్ని దాటగలుగుతారు, ముందడుగు వేయగలుగుతారు. మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అవివాహితులకి వివాహయోగ్యమైన కాలం, ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ల మీద ప్రమోషన్లు, అలాగే ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్లు, అలాగే ట్రాన్స్ఫర్లు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రదేశానికి వేయకుండా వేరే ప్రదేశానికి వేయటం అనేటువంటిది కూడా గోచరిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఏర్పడటం అనేటువంటిది జరుగుతోంది. నిస్వార్థంగా ప్రజాసేవ, సమాజ సేవ చేసేటువంటి సామాజిక కార్యకర్తలు ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిజాయితీ మీద కొంచెం అనుమానాలు అనేటువంటివి వ్యక్తమవుతాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేస్తారు, చివరిగా అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే మీ మీద నిందలేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పులను తెలుసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్థికంగా బాగుందని చెప్పాం, కానీ శుభకార్యాల నిమిత్తం చాలా ఖర్చులు చేయవలసి వస్తుంది. మీదు మిక్కులు ముఖ్యంగా సొంత ఇంటి కళ మిథున రాశి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో పాజిటివ్గా ఉంది. చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు సొంత ఇంటిని, స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు. పోతే మాకు సొంత ఇల్లు ఉంది, మాకు అవసరం లేదనుకునేటువంటి వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. ఎవరైతే చిన్నదైనా పెద్దదైనా ఒక సొంత ఇల్లు కావాలనుకుని తపన పడతారో, కలగంటారో ఆ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ యోగ్యత అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది. ఇకపోతే కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. అయినప్పటికీ కూడా కోర్టులో కేసుల్లో గెలిచినటువంటి వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడిపోయినటువంటి వాడు కోర్టులోనే బాధపడతాడు అనేటువంటి సామెత పాత సామెతే. అది మీ విషయంలో పునరావృతం అవుతుంది. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి యోగ్యమైన కాలం. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశి స్త్రీలకి మిథున రాశి పురుషుల కన్నా కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహజంగానే అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి మిథున రాశి స్త్రీలు, అలాగే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని, దుర్మార్గాలని, దుష్ట మనస్తత్వాన్ని ఈజీగా పసిగట్టగలిగినటువంటి మిథున రాశి స్త్రీలకి ఈ మాసం ఎంతో గొప్పగా ఉంది. అయినప్పటికీ కూడా అష్టమశని సంచారం అనేటువంటిది మొదలైంది గనక మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడండి. మీరు శ్రీరామచంద్ర అన్నా కూడా ఎదుటి వాళ్ళకి అపార్థమయ్యేటువంటి పరిస్థితి, తెలియకుండానే అనవసరమైన అకారణమైనటువంటి తగాదాలు, ఘర్షణలు వస్తాయి. కనుక మిథున రాశి స్త్రీలకి ఈ మాసంలో చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే, మీకు ఆర్థికంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, సామాజిక పరంగా బాగుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, బంధువుల్లో మంచి పేరు వస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళు తప్పు చేసినా మీరు మాట్లాడకుండా ఉండటమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేటువంటి విషయాన్ని మరింత స్పష్టంగా ఈ మాసం తెలియజేయటం జరుగుతోంది. సహజ సిద్ధంగానే అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు, అలాగే కుటుంబపరమైన విషయాల్లో పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి మిథున రాశి స్త్రీలకి ఈ మాసంలో లాజికల్గా ఆలోచించగలిగినటువంటి మిథున రాశి స్త్రీలకి
ఈ మాసంలో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా మిథున రాశి స్త్రీలకి ఈ మాసంలో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల నిమిత్తం ధనం విరాళంగా విరివిగా అత్యంత ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంకా ఎవరైతే వివాహ యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, అవివాహితులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. ఈ మాసంలో ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదురుతాయి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది నిర్వివాదమైన అంశం. వివాహ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే మిథున రాశి స్త్రీలకి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇంకా లగ్జరీ ఐటమ్స్ కొంటారు. గృహాలంకరణ సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మిథున రాశి స్త్రీలకు ఉంటుంది. జీవిత భాగస్వామి చేసేటువంటి రాంగ్ డెసిషన్స్, దానివల్ల జరగబోయేటువంటి పర్యవసానాలు, దానివల్ల జరగబోయేటువంటి నష్టాలు మీకు తెలిసినప్పటికీ కూడా మీరు పెదవి విప్పకుండా ఉండటం మంచిది. మీరు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఈ మాసంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. అవి కొద్దిగా తీవ్ర రూపం దాచేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెదవి దాటితే పృథివీ దాటుతుందనేటువంటి విషయాన్ని మిథున రాశి స్త్రీలు గుర్తెరిగితే తర్వాత కాలంలో మంచి యోగ్యదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అప్పటిదాకా కాస్త సంయమనం పాటించవలసిన పరిస్థితి మిథున రాశి స్త్రీలకి గోచరిస్తోంది. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నాం. అలాగే మిథున రాశి స్త్రీలకి పిసిఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లము, ఈఎన్టీ సమస్యలు, చెవి ముక్కు గొంతు సమస్యలు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి ఈ అనారోగ్య సమస్యలు అనవసరంగా మిమ్మల్ని శక్తిహీనుల్ని చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకోగలిగితే మిథున రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ జాతక స్థితిరీత్యా ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో మీకు అనుభవయోగ్యం అవుతాయి. వాటి నుంచి బయటపడడానికి ఎవరైతే సంతానం కోసం కోరుకుంటారో, సంతాన పురోభివృద్ధి కోరుకుంటారో వాళ్ళు ప్రతిరోజు కుక్కకి పాలు పట్టండి, రొట్టెలు పెట్టండి, ఆహారం పెట్టండి. దీనివల్ల శనీశ్వరుడి యొక్క అధిదేవత అయిన కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఈ శాంతి చేయటం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్నిట్లో విజయం లభిస్తుంది. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి. కాకులకు ఆహారం పెట్టడం వలన అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి శనివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలా చేయించుకోలేనటువంటి వాళ్ళు కనీసం 21 ప్రదక్షిణాలు మాత్రం శివాలయంలో చేయగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి, లేదా శనిసింగణాపూర్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. మీ దగ్గరలో జమ్మి చెట్టు కనుక ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకు నీళ్లు పోసి 21 ప్రదక్షిణాలు చేయండి. శనీశ్వరుడి అధివృక్షమైనటువంటి జమ్మి చెట్టుకి ఇలా చేయటం వలన సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి మైనస్లైనా కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. ఆ అర్చన చేయించినటువంటి సింధూరాన్ని నుదుటను ధరించండి. మీ ఇంటికి సహజంగానే దృష్టి దోషం తగులుతుంది కనుక, మీకు దృష్టి దోషం ఉంది కనుక ఈ మాసంలో ఈ సింధూరాన్ని, ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించినటువంటి సింధూరాన్ని ధరించడం మర్చిపోవద్దు. కనుక నేను చెప్పిన పరిహారాల్లో మీకు చేతనైనన్ని, మీరు చేయగలిగినన్ని పరిహారాలు మ్యాక్సిమం చేసి ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని ఈ మాసంలో కనుక మీరు అధిగమించగలిగితే రాబోయే కాలంలో మీరు చెప్పినవన్నీ నిజాలని ప్రజలందరూ అంగీకరించేటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులందరూ అంగీకరించేటువంటి పరిస్థితి వస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు అన్ని రకాల అదృష్టంగా అయ్యేటువంటి కాలానికి మీరు అడుగులు వేయగలుగుతారు. కనుక ఈ పరిహారాలన్నింటినీ పాటించి మిథున రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, చక్కగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని, స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారని, చెయ్యాలని, చక్కటి కుటుంబ జీవనాన్ని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.
స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.